శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మనాడి ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు ఈ వీడియోలో జాతక చక్రం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే జ్యోతిష్యంలో డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తి వరకు చూడగలరు. ఇది మనం ఈ చక్రాన్ని మీరు చూస్తున్నారు కదా, ఈ చక్రము సౌత్ ఇండియన్ చార్ట్ అన్నమాట. నార్త్ ఇండియన్ చార్ట్ వేరే రకంగా ఉంటుంది. మన పుట్టే పంచాంగంలో వేరే రకమైన చార్ట్ ఉంటుందన్నమాట. ఈ మూడు రకాల చార్ట్లు డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయో మనం సపరేట్గా ఒక వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చార్ట్ ఏదైతే ఉందో ఇది దక్షిణ భారతదేశంలో ఉపయోగించే రాశి చక్రము, అంటే సౌత్ ఇండియన్ చార్ట్ అన్నమాట. ఇది ఈ రాశి చక్రంలో మనకు ఏ విధంగా అంటే మనము బేసిక్గా ఏ విధంగా అంటే సూర్య భగవాను సైన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సూర్య భగవాను సెంటర్గా తీసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా సూర్య భగవాను చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. కానీ మన జ్యోతిష్యానికి వచ్చేసరికి భూమిని సెంటర్గా తీసుకుంటాం అనమాట. భూమినిగా సెంటర్గా తీసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా భూమికి ఏ విధంగా అంటే ఏ రాశులలో ఏ డిగ్రీలలో సంచరిస్తున్నాయి, దానివల్ల వచ్చే ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రాశి చక్రము. ఈ రాశి చక్రంలో 12 రాశులు కలిగి ఉంటాయి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి అనమాట. మొత్తం 12 రాశులు కలిగి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కలిగి ఉంటుంది. మేషము 30, వృషభము, ఈ విధంగా ప్రతి ఒక్క రాశి కూడా 30 డిగ్రీలు కలిగి ఉంటుందన్నమాట. ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రములు, 3 నక్షత్రాలకు వాటి పాదములు. ఏ విధంగా అంటే మనకు ఎవరైతే నక్షత్ర పాదములలో జన్మిస్తారో అంటే ఒక్కొక్క పాదము 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుందన్నమాట. ఏ పాదంలో జన్మిస్తే ఆ రకమైన అక్షరము పెట్టడము, ఆ రాశికి సంబంధించిన వాడిగా గుర్తించడం అనేది మనకు జరుగుతుందన్నమాట. సపరేట్గా నక్షత్రాలు పేర్ల గురించి ఒక సపరేట్గా వీడియో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, మొత్తం 360 డిగ్రీస్ ఉన్నాయి కదా. ఏ రాశికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో తెలుసుకుందాము. మొదటగా మనకు మేషరాశి. మేషరాశికి కుజుడు అనమాట. కుజుడు మేషరాశికి మరియు వృశ్చిక రాశికి కుజ భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు. మరియు వృషభ రాశికి తులారాశికి శుక్ర భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు అనమాట. మనకు మిథున రాశికి కన్యా రాశికి బుధగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. కర్కాటక రాశికి వచ్చేసి చంద్ర భగవానుడు, సింహరాశికి వచ్చేసి సూర్య భగవానుడు, ధనస్సు రాశికి మరియు మీన రాశికి వచ్చేసి గురుడు బృహస్పతి గ్రహము మనకు ఆధిపత్యం వహిస్తుంది అనమాట. మకర రాశికి కుంభరాశికి శనేశ్వర భగవానుడు ఆధిపత్యం వహిస్తాడనమాట. ఇవి రాహుకేతువులు. వీటికి సొంత నివాస స్థలం అంటే సొంత రాశులు ఉన్నాయన్నమాట. సూర్యుని చంద్రుని యొక్క అంటే నీడల ద్వారా ఛాయాగ్రహాలు అనమాట. ఇవి మనకు బయట కనబడవు. ఏంటంటే మీకు ఏదన్నా మనకు జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా రాహుకేతువులు ఏ రాశిలో ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో తెలుసుకోవడానికి మాత్రమే ఇవి అనమాట. మనకు ఇవి ఫిజికల్గా మనకు ఉన్నాయన్నమాట. ఇవి ఛాయాగ్రహాలు అంటారనమాట. తెలుసుకున్నాం కదా. ఈ రాశి చక్రంలో ఇన్ని 12 రాశులు, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, గ్రహాలు ఏ రాశికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రాక్టికల్గా రోజు మనము దీని మీద మనం రోజు నేర్చుకుంటూ పోతే మనకు సింపుల్గా మనకు అర్థమవుతుంది అనమాట. అందరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.